ఒక మీరు ఫ్యామిలీ కోచ్‌గా ఇప్పుడున్నటువంటి యువతకు మీరే అందమైన అమ్మాయి వస్తది. కనిపించగానే ఒక 2 రోజులు ఏందంటే హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం కంటే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల నా కూతురు చాలా సుఖపడతదని చెప్పేసి కట్నాలు గూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. తీరా వచ్చి చూస్తే మళ్ళా వాళ్ళు ఇక్కడికొచ్చేసరికి వీళ్ళంతా కూడా కమర్షియల్ అయిపోయింది గానీ పెళ్లిలా ఎక్కడుందమ్మా? చందు అయినా తీసుకోవచ్చు. అలాగే పవిత్ర జయరామ్ గారు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పోతుంది. ఆ రోజు ఇన్ని లక్షల ప్యాకేజ్ అన్నారు, మధ్యలో జాబ్ పోయింది. మా అమ్మాయి ఎలా బతుకుద్ది మరి అని చెప్పి విడాకులు తీసుకోవడానికి రీజన్ ఏంటి మేడం అసలు? పెళ్ళప్పుడు ఎవరైనా కొత్త మురిపెన్లు అందంగానే ఉంటారు. నువ్వు అడక్క ముందు అన్ని తెచ్చేసి నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నేను డాక్టర్ అను చౌదరి గారితో ఉన్నామండి. సో మేడం గారు ఫ్యామిలీ కోచ్ కి సంబంధించినటువంటి టాపిక్స్ చాలా వరకు డిస్కషన్ చేస్తూ ఉంటారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ రా, మీరు బాగున్నారా? బాగున్నా మేడం, థ్యాంక్ యూ. ఒక మీరు ఫ్యామిలీ కోచ్ గా ఇప్పుడున్నటువంటి యువతకు మీరు ఏం చెప్తారు? ఏంటంటే తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తున్నాను. ఫస్ట్ లోపం అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటది. అబ్బాయిల్లో ఉంటది, అమ్మాయిల్లో ఉంటది. ఆ లోపాన్ని గుర్తించి సో అసలు అదేంటో వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అందమైన అమ్మాయి వస్తది. కనిపించగానే ఒక 2 రోజులు ఆ పాపని చూడడం, 3వ రోజు ఐ లవ్ యూ అని చెప్పేయడం, 4వ రోజు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని చెప్పి కత్తులు పెట్టి చేతులు కోసేసుకోవడం, పిచ్చి పిచ్చిగా లెటర్స్ రాయడం, ఇది జరుగుతుంది. అసలు చూడగానే ఏం పెళ్ళమ్మా? అందంగా కనిపించిన వాళ్ళందరూ మంచోళ్ళని ఎలా చెప్తారు? ఎవరి దగ్గర ఎంత ఉందో ఎవరికి ఎలా తెలుస్తుంది? సో అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుందో, ఏం జాబ్ చేస్తుందో, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో తెలియకుండా నువ్వు ఎలా ప్రొసీడ్ అవుతావు? ఆ అబ్బాయి ఏంటో తెలియకుండా, అతని బ్యాక్గ్రౌండ్ ఏదో తెలియకుండా, అసలు అతని వ్యక్తిత్వం ఏంటో తెలియకుండా నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తావు అమ్మాయి? మినిమం తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల మాట చెద్దన్న మూట అని చెప్పి మనకు చాలా మంది చెప్పారు. సో పెద్దలు చెప్పినట్టు విని వాళ్ళ నడవడికల్లో కొంత నడుచుకుంటూ సో అన్ని తెలుసుకున్న తర్వాతనే పెళ్లి వరకు దిగాలి. ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్లి అంటే ఏంటంటే కమర్షియల్ అయిపోయింది. నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్నట్లుగా తయారయ్యారు. ఎవరైనా కానీ మీరు విన్నారో లేదో లావణ్య, చాలా పెళ్లి చూస్తున్నాము. సో పెళ్లి కూతురు గాని పెళ్లి కొడుకు గాని నీ ఆస్తి నాకేం వద్దు, నా ఆస్తి నీకేం వద్దు, మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉందామా, నీకు ఆలోచన ఉంటేనే పెళ్లి చేసుకుందాం అనే ఈ 2 వర్డ్స్ ఎక్కడైనా విన్నారా మీరు? అసలు ఆ ధోరణి లేదు. ఆ ధోరణి లేదు. ఎంత ఆస్తి ఉంది, ఎన్ని లక్షల ప్యాకేజ్ వస్తుంది, ఈ ప్యాకేజీలు ఈ లక్షలు ఈ కోట్లలోనే చూస్తున్నారు గాని జీవితాంతం మన ఇద్దరం కలిసి ఉందామా కష్టాల్లో సుఖాల్లో, మన ఇద్దరం చక్కగా కష్టపడి పేరెంట్స్ కూడా తీసుకుంటే మేడం ఏంటంటే అందరు ఇప్పుడు అంటే జనరల్ గా మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి మాట్లాడుకునే విధానం ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం కంటే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల నా కూతురు చాలా సుఖపడుతుందని చెప్పేసి కట్నాలు కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. తీరా వచ్చి చూస్తే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి సో అతను తీసుకెళ్ళకపోవడం, వరకట్ల వేధింపులను రావడం, మళ్ళీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడం. మొన్న లాస్ట్ టైం కూడా తీసుకుంటే ఒక అమ్మాయి అఖిల అనుకుంటా, సో తను కూడా ఒక 8 పేజీలు రాసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి ముందు చూసుకుంటే మనము చందు అయినా తీసుకోవచ్చు. అలాగే పవిత్ర జయరామ్ గారి గురించి అయినా కూడా, ఎందుకంటే కంటిన్యూగా సమాజంలో ఏం జరుగుతుంది అనేది సో ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఉన్నటువంటి యూత్ కైనా కావచ్చు, పెళ్ళైన వాళ్ళకైనా కావచ్చు, యువతకైనా కావచ్చు, సో అబ్బాయిలకైనా కావచ్చు, అసలు ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారు అనేది కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ చెప్పాను కదమ్మా, నేను చెప్పేది ఏం లేదు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఎంత ఆస్తి ఉంది, ఎన్ని లక్షల ప్యాకేజ్, ఫారెన్ లో ఉండాలి, ఇవి ఒకటి. అండ్ అతనికి మంచి విల్లా ఉందా, 3 బెడ్రూమ్ హౌస్ ఉందా, అది చూస్తున్నారు. అండ్ అంతేగాని ఆ అబ్బాయి అసలు మంచోడా కాదా, జీవితాంతం నా కూతుర్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నాడా, ఇవి ఎవరు ఆలోచించట్లేదు. కోట్లు ఉన్నాయా, నన్ను మా కూతుర్ని లగ్జరీగా కార్లలో తిప్పుతాడా లేదా, డైలీ షాపింగ్ తీసుకెళ్తాడా లేదా, రోజు పబ్బుకి పార్టీకి తీసుకెళ్తున్నాడా లేదా, ఇవే చూస్తున్నారు గానీ మినిమం కల్చర్ తెలుసుకోలేకపోతున్నారు ఎవరైనా కూడా. సో వీటి వల్ల ఏంటంటే ఇక్కడ వీళ్ళంతా కూడా కమర్షియల్ అయిపోయింది గానీ పెళ్లిలా ఎక్కడుందమ్మా? సో ఈ కమర్షియల్లో, ఈ లక్షల్లో, ఈ కోట్లలో, ఈ ఫారెన్, ఈ దూరంలోనే ఉన్నారు గాని నా కూతుర్ని బాగా చూసుకుంటాడో లేదో, నా కూతుర్ని ప్రేమగా చూసుకునేవాడు చాలు అన్న పెద్దవాళ్ళు ఎక్కడున్నారు, అన్న ఆడపిల్లలు మాత్రం ఎక్కడున్నారు? సో ఇదే ధోరణిలోనే నడుస్తుంది. వీటి వల్ల ఏంటంటే డైవర్స్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇంత మనీ మైండెడ్ తో ఉన్నవాడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పోతుంది. ఆ రోజు ఇన్ని లక్షల ప్యాకేజ్ అన్నారు, మధ్యలో జాబ్ పోయింది, మా అమ్మాయి ఎలా బతుకుద్ది మరి అని చెప్పి తీసుకెళ్లిపోతారు. సో ఇక్కడ రోడ్డుని పడ్డది ఎవరి జీవితం?
ఆ అబ్బాయి అవును. జీవితం బయటపడుతుంది. అవును. సో అతనికి వీసాలు అవన్నీ ఉంటాయి, అవన్నీ క్యాన్సిల్ చేపిస్తారు. అవును. సో జాబ్ పోయిందని చెప్పి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి. సో వెళ్ళిపోయి అలా ఉంటుందా? లేదు. వెంటనే డైవర్స్ కేసు, మెయింటెనెన్స్ కేసెస్, 498 ఇవన్నీ పెట్టేస్తారు. సో ఇవన్నీ పెట్టడం వల్ల అతను ఏంటంటే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటూ రోజు కోట్లకు తిరగాలి. మెంటల్ గా డిప్రెషన్స్ లోకి వెళ్ళి చివరికి సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. అదే అసలు మెయిన్‌గా మేడం ధైర్యవంతుడైతే వీళ్ళందరూ విడాకులు తీసుకోవడానికి రీజన్ ఏంటి మేడం అసలు? చెప్పాను కదా, అంతా కమర్షియల్ పర్పస్ ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అండర్‌స్టాండింగ్ లేకపోవడం. హ్మ్. ఏంటంటే నువ్వు పెళ్ళప్పుడు అలా ఉన్నావు, తర్వాత ఇలా ఇలా. లేవు. పెళ్ళప్పుడు ఎవరైనా కొత్త మురిపెన్లు అందంగానే ఉంటారు. నువ్వు అడక్క ముందు అన్ని తెచ్చిస్తారు. సో కొన్ని ఆ! రోజుల తర్వాత ఏంటంటే అవన్నీ తగ్గిపోతాయి. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అవుతారు. అవును. రోజు షాపింగ్ కి తీసుకెళ్లి రోజు నీకు ఎదురుగా కూర్చొని మాట్లాడితే అతనికి ఉద్యోగం ఊడిపోయింది. అప్పుడు నువ్వే కదమ్మా బజార్న పడేది. అవును. సో ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా లేదా ఆడపిల్లలు కూడా? హ్మ్. ప్రతిరోజు నువ్వు అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఇలా లేవు, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందని కొంతమంది. హ్మ్. కొంతమంది ఏమో నీకు ఇంకెవరితోటి ఎఫ్ఐఆర్ ఉంది, అందుకని అప్పట్లా నాతో బిహేవ్ చేయట్లేదు అని కొంతమంది. హ్మ్. సో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి అండర్‌స్టాండింగ్ ఉండకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి మెయిన్. హ్మ్. అప్పట్లో ఏంటంటే ఆడపిల్లలు ఇంట్లో పని చేసుకున్నావా, చక్కగా పిల్లల్ని చూసుకున్నావా అన్నట్లుగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడేంటంటే అలా లేదు. నీకన్నా నేను ఎక్కువ సంపాదిస్తున్నా. సో నీకున్నదేంటి, నాకు లేనిదేంటి అన్న క్వెషన్ చేస్తున్నారు. సో ఏంటంటే మన చట్ట ప్రకారం చూసుకుంటే అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ఈక్వలే. హ్మ్. కాకపోతే ఆ ఈక్వల్‌ని మనం ఎక్కువగా పొగరుగా ఉండకూడదు. పొగరుతనంతో ఆడపిల్ల అనేది బిహేవ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. సో ఒకళ్ళకొకళ్ళు గౌరవ మర్యాదలు ఇచ్చుకోవాలి. అన్నిట్లోనూ కష్టాల్లో, సుఖాల్లో తోడుండాలి. అప్పుడే జీవితం నిలబడుద్ది. అంతేగాని చిన్న కష్టం వచ్చినా, అతనికి ఏదన్నా కొంచెం అప్పుల పాలైనా, హ్మ్. లేదంటే హెల్త్ ఇష్యూ వచ్చినా గూడా వెళ్ళిపోతున్నారు. ఏంటంటే కమర్షియల్ అయిపోయారు బాగా. అవును. సో ఇంకొకటి ఏంటంటే మేడం ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా విడాకులు తీసుకోకుండా వాళ్ళకి పిల్లలుంటారు. తర్వాత వాళ్ళు విడాకులు తీసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అసలు పిల్లల పరిస్థితి ఏంటసలు? సో ఇది చాలా మంచి క్వెషన్ అడిగావమ్మా. ఈ సమస్యతో బాధపడే పిల్లలు చాలా మందున్నారు. హ్మ్. కాకపోతే ఆ పిల్లల గురించి మాట్లాడే వాళ్ళు ధైర్యంగా ఎవరు రాలేదు ముందుకి. సో నేను కౌన్సెలింగ్ ఇచ్చాను ఇలాంటియి. సో ఈ విషయం గురించి అడగటం చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే డైవర్స్ తీసుకుంటారు ఫస్ట్. అవును. లేదా తీసుకోవాలనుకుంటారు. ఆ హ్మ్. తొందరపాటులో గాని, లేదంటే అతను పెట్టే టార్చర్ వల్ల గాని, లేదంటే ఈమెకి ఏదన్నా ఇంకా ఎఫ్ఐఆర్స్, అదర్ ఎఫ్ఐఆర్స్ ఉండటం వల్ల. సో రకరకాల సొసైటీ అంటే రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తిత్వాలుంటాయి. అవును. సో ఏదైనప్పటికీ పిల్లలున్నోళ్ళు తీసుకుంటే ఎలాంటి ప్రభావం పడుతది అని చెప్పుకుంటే మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రి ప్రేమను ఎవరు ఇవ్వరు పిల్లలకి. హ్మ్. అండ్ ఇంకొకటేంటంటే డైవర్స్ తీసుకున్న తరువాత నెగెటివ్ కామెంట్స్ అనే ఎక్కువగా చేస్తారు ఆడపిల్లపై ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. ఎవరితోటో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, అందుకే అందుకే తీసుకుంటారు. డైవర్స్ ఇచ్చింది, అందుకే మొగుడిని వదిలేసిపోయిందది. ఇలాంటి వల్గర్ వర్డ్స్, ఇలాంటి చెత్త కామెంట్స్ అనేవి ఆడపిల్లల పైన బాగా పెడుతుంటారు. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, రేపు ఆ పిల్ల 10 మందిలోకి వెళ్ళుద్దమ్మా. స్కూలు హ్మ్. మినిమం సర్టెన్ కొంత నాలెడ్జ్ వచ్చిద్ది ఆ అమ్మాయికి. 8థ్ క్లాస్, 7థ్ క్లాస్, ఇంటర్మీడియట్‌కి వచ్చినప్పుడు. హ్మ్. సో ఏమవుతదంటే, మీ అమ్మ ఇలా చేసిందంట గదా! అందుకే హ్మ్. మీ నాన్న డైవర్స్ ఇచ్చాడంట గదా! మీ అమ్మ హ్మ్. మంచిది గాదంట గదా! హ్మ్. అని జెప్పి ఆ చిన్న పిల్లల మనసు అనేది పొల్యూట్ జేయడం జరుగుద్ది సమాజం కొంతమంది. అండ్ తండ్రి లేని పిల్లల్ని సమాజం ఎలా జూస్తదంటే, సో ఆ పాప చక్కగా కొత్త డ్రెస్ వేసుకొని, లైట్‌గా లిప్‌స్టిక్ రాసుకొని, పూలు హ్మ్. పెట్టుకొని బయటకొచ్చిందనుకో, తండ్రి లేకపోయినా చూడు ఎలా రెడీ అయిందో అవును. అనని చెప్పి అలాంటి ఎలిగేషన్స్ వస్తాయి. అండ్ హ్మ్. ఇంకొకటేంటంటే చుట్టూ ఉండే కుర్రమోకలు ఎవరైతే ఉంటారో తండ్రి గూడా లేడుగా, ఈ హ్మ్. అమ్మాయిని లైన్‌లో వేద్దాం అనని చెప్పి అమ్మాయిని ట్రాప్ జేయడం. హ్మ్. సో మాటలతో అమ్మాయిని బాధ పెట్టడం. ఇంట్లో మగ దిక్కు లేదు అనంటే ఎంత చులకనగా చూస్తదంటే సమాజం, హ్మ్. వాళ్ళు ఏది చేసినా కూడా తప్పే. ఆ తల్లి ఒక చీర కట్టుకున్నా తప్పే. హ్మ్. సో ఆ పిల్లలు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా చిన్న చూపే. అండ్ సర్టెన్ వాళ్ళకొక 13, 15, 16 మినిమం 18 ఇయర్స్ లోపులోనే తండ్రి లేడుగా, ఆడపిల్లవి ఎన్ని రోజులు సాకుతావు, ఆ పిల్లకి పెళ్లి చేసేయొచ్చుగా అనని చెప్పి చుట్టుపక్కల ఉన్న చుట్టాలు, బయట జనాలు వీళ్ళు కామెంట్స్ చేయడం హ్మ్. ఇలాంటివి చేస్తూ ఉంటారు.